అందరికీ నమస్కారం. కే స్టేషన్కి స్వాగతం. ఈరోజు మనం రామకృష్ణ పరమహంస చెప్పిన కథల్లోంచి ఒక మంచి కథ చెప్పుకుందాం. ఏం కథ అంటే భగవంతుడు అందరిలోనూ ఉంటున్నాడు. రండి విందాం. మీరంతా హిమాలయ పర్వతాల గురించి వినే ఉంటారు. అది చాలా శీతలమైన ప్రదేశము. అందులోనూ చాలా ఎత్తైన పర్వతము కైలాసము. అక్కడ ఇంకా విపరీతమైన చలి. అదే పార్వతీ పరమేశ్వరులు నివసించే చోటు. అక్కడ ఎప్పుడో గాని సూర్యకిరణాలు పడవు. ఆ రోజు ఉదయం కొద్దిగా ఎండ కాచింది. పార్వతీ పరమేశ్వరుల ముద్దుల బిడ్డ అయిన బాలగణేశునికి ఆ ఎండను చూడడంతోనే ఎంతో ఉత్సాహం వచ్చింది. ఇంటిలో తనతో ఎవరూ లేనందువల్ల బయట తోటలో ఆడుకునేందుకు పోవాలని ఆశపడ్డాడు. వంటింట్లోకి వెళ్ళి వంట చేస్తున్న అమ్మను గట్టిగా కౌగిలించుకుని, అమ్మా, నేను తోటకెళ్ళి కాసేపు ఆడుకుంటాను అన్నాడు. సరే నాయనా, ఆడుకునేటప్పుడు ఒంటికి మట్టి చేసుకోకు, మళ్ళా నీ పాఠాలు చదువుకోవాలి కాబట్టి తొందరగా వచ్చేసే అంది పార్వతి. అమ్మ తన మాటలను ముగించేందుకు ముందే గణేష్ తోటలోకి పరుగు తీశాడు. పువ్వులపై కూర్చుని ఉండే సీతాకోక చిలకల్ని పట్టుకోవడానికే వాటి వెంట పడ్డాడు. చెట్లు పైకెక్కి ఎన్నో రకాల పళ్ళు కోసి తిన్నాడు. ఇలా చాలాసేపు అటూ ఇటూ పరిగెట్టడంతో అతడు అలసిపోయాడు. అలాగే ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కొంతసేపటికి న్యావ్ న్యావ్ అన్న శబ్దం విని తిరిగి చూశాడు. అది తను పెంచుతున్న పిల్లికూన. బాలగణేశుని చూడడంతోనే అది ఆనందంతో అతని ఒడిలోకి వాలి కొద్దిగా కునుకు తీసింది. పగటివేళ కునుకు తీయడం తప్పు కదా, అందుకునే దాన్ని తట్టి లేపాడు. అది నిద్ర కళ్ళతోనే లేస్తూ బాలగణేశుణ్ణి ఆత్రంగా చూసింది. కాని వదిలేస్తేగా గణేశుడు ఒక బెత్తం తీసుకుని తాను చెప్పినట్లు చేయవలసిందిగా ఆదేశించాడు. కాని ఆ పిల్లికూన అతన్ని లెక్క చెయ్యక మళ్ళీ అతని ఒళ్ళోకి చేరి హాయిగా పడుకుంది. తను ఆదేశించిన ప్రకారం పిల్లికూన నడుచుకోకపోవడంతో మండిపడ్డ గణేశుడు దాని ముఖాన్ని పట్టుకుని గోలతో గీరివేశాడు. పిల్లికూన అతని నుండి తప్పించుకుని పారిపోయింది. బాలగణేశునికి ఆకలి వేసింది. నేరుగా వంటింట్లోకి వెళ్ళి, అమ్మా, వంట అయిపోయిందా అని అడిగాడు. అంతా తయారుగా ఉంది నాయనా, నీవు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొనిరా, అంతలో నేను కూడా నా గాయాలకు మందు వేసుకుంటాను అంది పార్వతి. గాయాలా? అమ్మకా? విస్తురిపోయాడు గణేష్. దగ్గరగా వెళ్ళి అమ్మ ముఖాన్ని పరీక్షించాడు. అవును, నిజమే. అందమైన అమ్మ ముఖంపై గోలతో గీచినట్లు చాలా గాయాలున్నాయి. గణేష్కి చాలా కోపం వచ్చింది. అమ్మా, ఇంతటి పని చేసిన దుండగుడెవడో చెప్పు, వానికి తగిన శాస్తి చేస్తాను అన్నాడు చాలా రోషంతో. ఇంతటి కార్యానికి ఒడిగట్టిన దుండగుడు వేరెవరో కాదు నాయనా, నా ప్రియ గణేశుడే అంది పార్వతి. తల్లి సమాధానం విన్న గణేశుడు మళ్ళీ విస్తుపోయాడు. అతనికి ఏమీ అర్థం కావటం లేదు. అంతా అయోమయంగా కనిపిస్తున్నది. నేను అమ్మను హింసించానా? అసాధ్యం. కలలో కూడా ఇట్టి అఘాయిత్యము జరగడానికి వీలు లేదు. పైగా నేను రోజంతా తోటలో కదా ఆడుకున్నాను. ఓహో, ఇప్పుడర్థమైంది. నేను ఇంట లేని సమయంలో ఎవరో దుండగులు నా రూపంలో వచ్చి ఈ అఘాయిత్యం చేసుంటారు అని నిశ్చయించుకున్నాడు గణేష్. గణేష్, ఈరోజు తోటలో ఆడుకునేటప్పుడు ఎవరినైనా హింసించావా అని అడిగింది పార్వతి. లేదమ్మా, ఈరోజు నాతో ఆడుకోవడానికి స్నేహితులు ఎవ్వరూ లేరు అన్నాడు గణేష్. సరే, అలాగైతే నీ పెంపుడు జంతువులతో చెలగాటలాడుతూ ఏ జంతువునైనా హింసించావేమో ఆలోచించి చూడు అంది పార్వతి. గణేశునికి అప్పుడు తాను తన పెంపుడు పిల్లికూనతో ఆడుకొనటం, దానికి బుద్ధి చెప్పటానికి ముఖంపై గోళ్లతో గీరడం జ్ఞప్తికి వచ్చింది. కాని దీనికి అమ్మ ముఖంపై తగిలిన గాయాలకు ఉండే సంబంధం ఏమిటో గణేష్కి అర్థం కాలేదు. పార్వతి చిరునవ్వుతో, గణేష్, ప్రపంచంలో ఉండే జీవరాశులన్నిటికీ నేను తల్లిని నీకు తెలియదా
జీవరాశులన్నిటిలోనూ ఉంటున్నది నేనే. అందువల్ల నీవు పిల్లికోన్ని హింసించినా నన్ను హింసించినట్లే అవుతుంది అంది. గణేష్ జ్ఞానోదయం కలిగింది. అతను కూడా జగన్మాత బిడ్డల్లో ఒక్కడు మాత్రమే. అమ్మ అందరినీ సమానంగా ప్రేమిస్తుంది, అందరి గురించి సమానంగా బాధపడుతుంది అని గ్రహించాడు గణేష్. అమ్మకు సాష్టాంగ నమస్కారం చేస్తూ, అమ్మా, ఈ రోజు నుండి నేను ఈ ప్రపంచంలోని ఏ జీవరాశికిని హాని కలిగించనని వాగ్దానం చేస్తున్నాను అన్నాడు గణేష్. గణేష్ వాగ్దానం చేసినట్లు మనం కూడా నడుచుకోవాలి. అప్పుడే మనమందరం జగన్మాత బిడ్డలమవుతాము. అదండి కథ. కథ నచ్చిందా? లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఈ కథ ఎక్కువ మంది తెలుగు ప్రేక్షకులకు చేరుతుంది మరియు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.